జగన్ వినుకొండ వెళ్లిన సమయంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఒక కార్ ని ఏర్పాటు చేసింది. అయితే ఆ కార్ అస్సలు బాలేదు. అందులో ఏసీ మొరాయించింది. మధ్య మధ్యలో ఆగిపోతూనే ఉంది అని తెలుసుకుని ఆ కార్ నుంచి దిగిపోయిన జగన్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కారులో వినుకొండ వెళ్లారు. అయితే ఈ విషయం గురించి గవర్నమెంట్ కూడా స్పందించింది. కార్ కండిషన్ లో లేదు అన్నమాట అవాస్తవం. కార్ కండిషన్ లోనే ఉంది. వినుకొండ వరకు జగన్ కాన్వాయ్ లో ఈ కార్ కూడా వెళ్లింది. కానీ కార్ బాలేదు, ఏసీ మొరాయిస్తోంది, మధ్య మధ్యలో ఆగిపోతోంది అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు అంటూ వివరణ ఇచ్చింది. సరే, జగన్ కిచ్చిన కారు ఎప్పుడు కొన్నారు, అసలు కొత్తదా పాతదా అంటే టీడీపీ అఫీషియల్ గానే చెప్పింది జగన్ కిచ్చిన కారు పాత కారు అని. అయితే గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఇదే కారులో ప్రయాణం చేశారు అంటూ ఆంధ్రజ్యోతి కూడా కథనం రాసింది. అయితే చంద్రబాబు ప్రయాణించిన కార్ అంటే కొత్తదే కావచ్చు, కానీ ఎందుకు ఇబ్బంది పెట్టింది అన్న డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. ఇక టీడీపీ ట్విట్టర్ అకౌంట్ లో ఈ కార్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ రాసుకొచ్చింది. శివ రాజకీయానికి వినుకొండ బయలుదేరిన జగన్ 5 నిమిషాలు కూడా ఆ బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చోలేకపోయాడు. ఇదే కారులో చంద్రబాబు నాయుడు దగ్గర 10 ఏళ్లు ప్రయాణం చేశారు. ప్రతిపక్ష నేతగా 100 కిలోమీటర్లు ఇదే కారులో ఆయన గత 5 ఏళ్లు ఉన్నారు. ఎన్ఎస్జీ భద్రతలో జెడ్+ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కొన్ని వేల కిలోమీటర్లు అదే కారులో ప్రయాణించారు. 10 ఏళ్ల క్రితం అంటే చంద్రబాబు నాయుడు 2014 ముందు నుంచి ఈ కార్ని వాడుతున్నారు అని క్లియర్ గా టీడీపీ చెప్పేసింది. మరి అంత పాత కారు, అన్ని వేల కిలోమీటర్లు వాడేసిన కారు కండిషన్ లో ఉండని టీడీపీ ఎలా చెప్తోంది? 10 ఏళ్లు వాడేసిన కార్ మాజీ సీఎంకి ఇచ్చి అది మొరాయిస్తోంది అని చెప్తే కాదు, కండిషన్ లోనే ఉంది అంటూ హడావిడి చేశారు. ఇంత చెప్పే బదులు వేరే కార్ ఇస్తామని చెప్పాల్సింది పోయి ఆ కారులోనే వెళ్లాలి, ఆ కారునే వాడాలి అని టీడీపీ ఎందుకంత గట్టిగా చెప్తోంది? మాజీ సీఎం అయినా కూడా ప్రభుత్వం కొంచెం మంచి కారుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా చెప్పడం, ఇలా చేయటం అసలు కరెక్ట్ కాదు అని, అందులో ఏం మతలబుంది అని ప్రజలు, విశ్లేషకులు అంటున్నారు.